అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే నేను నైట్ అంతా ఉడకపోసి వస్తుంది కదా, స్వెట్ వస్తుంది కదా. అయితే నేను నైట్ అయితే ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటా. ఫేస్ వాష్ చేసుకున్నాక చూడండి, నేను ఏం చేస్తా చేయండి. మీకు ఇష్టమైన మీ హెయిర్ ఆయిల్ మీరు వాడుకోవచ్చు. అయితే ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటా. ఎటైనా బయటికి వెళ్ళట అంటే నాకు డైలీ హెయిర్ స్టైల్ మమ్మీయే చేస్తుంది, నేను చేసుకోను. అయితే ఇప్పుడు నేను నైట్ అయితే నాది నేను చేసుకుంటా. ఇట్లా ఆయిల్ ఉంటుంది కదా, అల్లుకొని కింద రబ్బర్ పెట్టి ఇట్లా పైకి పెట్టుకో. అట్లయితే మనకు కొంచెం జుట్టు ఎక్కువ ఉంటుంది. మీరు కొన్ని వీడియోస్లలో చూడొచ్చు, నాకు ఫస్ట్ జుట్టు అయితే ఇక్కడికే ఉండే. అయితే ఇప్పుడు నేను ఇట్లా మలవడం వల్లనే నాకు ఇంత పెద్దగా అయితే అయింది. ఇక్కడికే ఉండే, నేను హెయిర్ కట్ అయితే ఇక్కడికి చేయించుకున్నా. ఇంత పెరిగింది నాకు హెయిర్, చూడొచ్చు మీరు. ఇంకా అలా పెట్టుకుంటే అండ్ అలా పెట్టుకుంటే అయితే మనకు కొంచెం హెయిర్ గ్రోత్ఫుల్గా అవుతుంది. అయితే నేను వాడే ఆయిల్ కూడా హను హెయిర్బల్స్ అయితే చాలా బాగుంటుంది. నాకు కొంచెం నా హెయిర్ కూడా అంత పెద్దగా అయిందంటే ఇట్స్ వెరీ గుడ్. నేను లింక్లో అయితే షేర్ చేసి అయితే పెడతా. అయితే ఫస్ట్ మనం హెయిర్ స్టైల్ అయితే ఎలా చేసుకుంటారో చూడండి. చలికాలంలో కూడా నేను ఫ్యాన్ వేసుకుంటాము. ఫ్యాన్ లేకపోతే అస్సలు పడుకోను. చూడండి, ఆయిల్ అయితే ఇట్లా మనకు మంచిగా ఆయిల్ స్మెల్ అయితే మనకు పడదు కావచ్చు, కానీ హను హెర్బల్స్ వాడడం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా బెనిఫిట్స్. ఇప్పుడు ఆయిల్ బయట ఉన్నట్టుంది, ఇప్పుడు లేదు ఇక్కడ, నేను చూపిద్దాం అనుకున్నా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిక్కులు తీసుకోవాలండి. ఏదైనా జుట్టు వేసుకునేటప్పుడు మనం చిక్కులు తీసుకుంటే మనకు బెటరా. అయితే మనము 100కి అయితే దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్. అయితే కొంచెం అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 10K కావాలని నాకు చాలా ఆశ. 1K 2K అలా కావాలని ఉంటుంది. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ అయితే చేసుకుందాం. అయితే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ కూడా నేను అన్నీ మీషోలోనే ఆర్డర్ చేసుకుంటా. అయితే ఇప్పుడు చలికాలంలో అయితే మీషోలో ఎక్కువ ఆర్డర్ చేసుకుంటా, ఎందుకంటే ఇట్లా మనకు ఫుల్ హ్యాండ్స్ తోటి వస్తాయి చూడండి.